ఈరోజు టాపిక్ ఎఫ్ఎస్కే జనరేషన్ అండ్ డిటెక్షన్. ఎఫ్ఎస్కే మీన్స్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. FSK is the digital modulation technique in which the frequency of the carrier varies according to the digital signal's change. FSK is a scheme of frequency modulation. Frequency shift keying కాబట్టి this is the scheme of frequency modulation. The output of FSK modulated wave is high in frequency for a binary high input and a low in frequency for a binary low input. అంటే మీకు దిస్ ఈజ్ ది ఇన్పుట్ బైనరీ సీక్వెన్స్ ఇన్పుట్ వేవ్. మనకి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ అవుట్పుట్ ఎఫ్ఎస్కే మాడ్యులేటెడ్ వేవ్ ఎలా ఉంటుందంటే ఈ బైనరీలో హై వాల్యూ దగ్గర హై ఫ్రీక్వెన్సీ గాను లో వాల్యూ దగ్గర లో ఫ్రీక్వెన్సీ గాను చేంజ్ అవుతుంది. అదే ఏఎస్కీలో అయితే ఓన్లీ హై వాల్యూ దగ్గర యాంప్లిట్యూడ్ చేంజ్ అయ్యి లో వాల్యూ దగ్గర ఏమీ చేంజ్ అవ్వలేదు. కానీ ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఫ్రీక్వెన్సీ అనేది హై వాల్యూ దగ్గర హై ఫ్రీక్వెన్సీ, లో వాల్యూ దగ్గర లో ఫ్రీక్వెన్సీగా చేంజ్ అవుతుంది. అదే హై ఇన్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఏ బైనరీ హై ఇన్పుట్ అండ్ ఏ లో ఇన్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఏ బైనరీ లో ఇన్పుట్. The binary ones and zeros is called mark and space frequencies అంటారు. ఈ బైనరీ వన్ని అంటే హై వాల్యూని, బైనరీ జీరోని ఏమంటున్నాం మార్క్ అండ్ స్పేస్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. నెక్స్ట్ ఎఫ్ఎస్కే మాడ్యులేటర్. ఈ ఎఫ్ఎస్కే మాడ్యులేటర్ బ్లాక్ డయాగ్రామ్లో మీకు 2 ఆసిలేటర్స్ విత్ ఏ క్లాక్ అండ్ ది ఇన్పుట్ బైనరీ సీక్వెన్స్ ఉంటాయి. ఏముంటాయి ఎఫ్ఎస్కే మాడ్యులేటర్లో 2 ఆసిలేటర్స్ ఉంటాయి, F1 F2. 2 ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దేనికి బైనరీ సీక్వెన్స్కి. మనం ఇన్పుట్లో మనం మాడ్యులేటర్లో మన బైనరీ సీక్వెన్సే కదా తీసుకునేది. బైనరీ సీక్వెన్స్ తీసుకుంటే ఎఫ్ఎం మాడ్యులేటర్ మీకు ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు హై ఫ్రీక్వెన్సీస్ ఏమో 1 వాల్యూ దగ్గర, లో ఫ్రీక్వెన్సీస్ ఏమో లో వాల్యూ దగ్గర చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఏం తీసుకుంటాం 2 ఆసిలేటర్స్ తీసుకుంటాం బైనరీ సీక్వెన్స్కి ఇవ్వడానికి. అప్పుడు ఎఫ్ఎస్కే మాడ్యులేటెడ్ అవుట్పుట్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బైనరీ సీక్వెన్స్నే బైనరీ మెసేజ్ సిగ్నల్ అంటాం, దీన్ని ఎఫ్ఎస్ అంటాం. ఈ 2 ఫ్రీక్వెన్సీస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంటాయి. మన 2 ఆసిలేటర్స్ దగ్గర అప్లై చేసే ఫ్రీక్వెన్సీస్ F1 F2 రెండు మీకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ F1. నెక్స్ట్ బిట్ రేట్ ఎఫ్ఎస్. ఈ మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈజ్ ఫార్ లెస్ దాన్ ది F1. ఫార్ లెస్ దాన్ F1 అంటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కన్నా మీకు F1 ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ది 2 ఆసిలేటర్స్ ప్రొడ్యూసింగ్ ఏ హయ్యర్ అండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అండ్ కనెక్టెడ్ టు ఏ స్విచ్ అలాంగ్ విత్ ఇంటర్నల్ క్లాక్. వీటికి ఇంటర్నల్గా క్లాక్ సిగ్నల్ అప్లై చేస్తాము. ఈ 2 ఫ్రీక్వెన్సీస్ని ఏం ప్రొడ్యూస్ చేస్తాయి హయ్యర్ అండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని కనెక్టెడ్ టు ఏ స్విచ్ అలాంగ్ విత్ ఇంటర్నల్ క్లాక్. టు అవాయిడ్ ది ఫేజ్ డిస్కంటిన్యూస్ ఆఫ్ ది క్లాక్ ఈజ్ అప్లైడ్ టు బోత్ ది ఆసిలేటర్స్ ఇంటర్నల్లీ. The binary sequence is applied to the transmitter so as to choose the frequencies. ఈ బైనరీ సీక్వెన్స్కి మనము బైనరీ సీక్వెన్స్కి హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ లోయర్ ఫ్రీక్వెన్సీస్ రెండు ప్రొడ్యూస్ అవుతాయి. రెండు ఇస్తాం. మనం ఆసిలేటర్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఫ్రీక్వెన్సీస్ని మనం బైనరీ సీక్వెన్స్కి ఇచ్చినప్పుడు అది ట్రాన్స్మిటర్ ఏం సెలెక్ట్ చేసుకుంటుంది ఫ్రీక్వెన్సీస్ అకార్డింగ్ టు ది బైనరీ ఇన్పుట్. అంటే అకార్డింగ్ టు ది బైనరీ ఇన్పుట్ అంటే బైనరీ సీక్వెన్సీలో హై వాల్యూ ఉన్నప్పుడు హై ఫ్రీక్వెన్సీస్ని సెలెక్ట్ చేసుకుంటుంది, లో వాల్యూ 0 ఉన్నప్పుడు లో ఫ్రీక్వెన్సీస్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి ట్రాన్స్మిటర్ నుంచి. ఇది ఎఫ్ఎస్కే మాడ్యులేటర్. నెక్స్ట్ టాపిక్ ఎఫ్ఎస్కే డిమాడ్యులేటర్. ఈ డిమాడ్యులేటర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, సింక్రోనస్ డిటెక్టర్ అండ్ ఎసింక్రోనస్ డిటెక్టర్స్. There are different methods for
Methods for demodulating FSK wave. The main methods of FSK detection are asynchronous detector and synchronous detectors. The synchronous detector is a coherent one, while asynchronous detector is a non-coherent one. They are discussed as below. First, we discuss the asynchronous FSK detector. ఇందులో బ్లాక్ డయాగ్రామ్ లో ఫస్ట్ ఎఫ్ఎస్కే ఇన్పుట్ ఇస్తాం ఇక్కడ, అంటే మీకు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ యొక్క మాడ్యులేటర్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ మీకు ఈ డిటెక్టర్లో ఇన్పుట్ కింద ఇస్తాం. ఇక్కడ 2 బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎన్వలప్ డిటెక్టర్స్ 2, అంటే ఇందులో మనము ఎఫ్ఎస్కే మాడ్యులేటర్ అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ ది డిటెక్టర్ సర్క్యూట్కి ఇచ్చినప్పుడు ఈ ఫిల్టర్స్ ద్వారా మనం ఫిల్టర్ చేసేసి మనకు కావాల్సిన ఎన్వలప్ని డిటెక్ట్ చేసి డెసిషన్ సర్క్యూట్కి ఇస్తుంది అనమాట. 2 ఎన్వలప్ డిటెక్టర్స్ 2 ఏఎస్కే సిగ్నల్స్గా మాడిఫై చేసి ఈ డెసిషన్ సర్క్యూట్స్కి ఇచ్చినప్పుడు అది మనకి దేన్ని కావాలో ఆ ఫ్రీక్వెన్సీని ఇది ఆ ఏఎస్కే సిగ్నల్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఫైనల్గా ఇక్కడ బైనరీ సీక్వెన్స్ స్క్వేర్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఇక్కడ ఇచ్చేదేమో హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఎఫ్ఎం మాడ్యులేటర్ వేవ్. దీన్ని మనకి ఫైనల్గా మనకి బైనరీ సీక్వెన్స్ మెసేజ్ సిగ్నల్స్ని అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ది ఎఫ్ఎస్కే డిమాడ్యులేటర్ ఆర్ డిటెక్టర్. The block diagram of asynchronous FSK detector consists of 2 band pass filters, 2 envelope detectors and a decision circuit. The FSK signal is passed through the band pass filters tuned to space and mark frequencies. అంటే మనకు బ్యాండ్ పాస్ ఫిల్టర్స్కి మనము 2 బ్యాండ్ పాస్ ఫిల్టర్స్కి మనం ఇక్కడ ఎఫ్ఎస్కే ఆ మాడ్యులేటర్ అవుట్పుట్ని ఇక్కడ ఇన్పుట్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ అనేది మార్క్ అండ్ స్పేస్ ఫ్రీక్వెన్సీస్ని సపరేట్ చేస్తుంది. మార్క్ అండ్ స్పేస్ ఫ్రీక్వెన్సీస్ అంటే హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీ సపరేట్ చేసి మనకు ఎన్వలప్ డిటెక్టర్కి ఇస్తే ఆ ఎన్వలప్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన ఎన్వలప్ని పాజిటివ్ ఎన్వలప్ని, హై వాల్యూ అయితే పాజిటివ్ ఎన్వలప్, లో వాల్యూ అయితే నెగిటివ్ ఎన్వలప్ని డిటెక్ట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది డెసిషన్ సర్క్యూట్లో. చూడండి వర్కింగ్. పాస్ త్రూ ది బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ట్యూన్ చేస్తుంది అన్నమాట. ట్యూన్ అంటే మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుంటుంది. హై ఫ్రీక్వెన్సీ కావాలంటే హై ఫ్రీక్వెన్సీ, లో వాల్యూ కావాలంటే లో ఫ్రీక్వెన్సీస్ని ట్యూన్ చేసుకుని ది అవుట్పుట్ ఫ్రమ్ దీస్ 2 బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ లుక్స్ లైక్ 2 ఏఎస్కే సిగ్నల్స్. అవి ఎన్వలప్ని డిటెక్ట్ చేసి మీకు ఏఎస్కే సిగ్నల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. విచ్ ఈజ్ గివెన్ టు ది ఎన్వలప్ డిటెక్టర్. The signal in each envelope detector is modulated asynchronously. The decision circuit chooses which output is more likely and selects it. ఏ అవుట్పుట్ అయితే మోర్ లైక్లీగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ది ఎన్వలప్ డిటెక్టర్స్. ఆ 2 ఎన్వలప్ డిటెక్టర్స్లో ఏదో ఒక ఎన్వలప్ నుంచి మోర్ లైక్లీ ఉన్న అవుట్పుట్ని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇట్ ఆల్సో రీషేప్స్ ది వేవ్ ఫామ్ టు ఏ రెక్టాంగులర్ వన్. నెక్స్ట్ దాన్ని రీషేప్ చేసి ఏ వేవ్ ఫామ్ లాగా రావాలి, మనకి రెక్టాంగులర్ వేవ్ ఫామ్ లాగా ప్రొడ్యూస్ అవ్వాలి. ఇది ఎసింక్రోనస్ మాడ్యులేటర్ సర్క్యూట్. ఫ్రీక్వెన్సీ డిమాడ్యులేటర్ ఎసింక్రోనస్ టైప్. నెక్స్ట్ సింక్రోనస్ టైప్. సింక్రోనస్ ఎఫ్ఎస్కే డిటెక్టర్. ఎసింక్రోనస్ అంటే మీకు డిఫరెంట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తాం. ఇక్కడ సింక్రోనస్ మీన్స్ సేమ్ క్లాక్ ఫ్రీక్వెన్సీని అప్లై చేస్తాం. ఇందులో మీకు ఎఫ్ఎస్కే మాడ్యులేటర్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్పుట్లో ఇస్తాము. డిటెక్టర్ ఇన్పుట్లో ఇక్కడ 2 మిక్సర్స్ ఉంటాయి. 2 మిక్సర్స్కి 2 ఆసిలేటర్స్ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 2 బ్యాండ్ పాస్ ఫిల్టర్స్, నెక్స్ట్ డెసిషన్ సర్క్యూట్. ఇందులో ఎక్స్ట్రాగా మనకి మిక్సర్ సర్క్యూట్స్ కూడా యాడ్ అవుతాయి సింక్రోనస్లో. వర్కింగ్ చూడండి. ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సింక్రోనస్ ఎఫ్ఎస్కే డిటెక్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 మిక్సర్స్ విత్ లోకల్ ఆసిలేటర్ సర్క్యూట్స్. ఈ లోకల్ ఆసిలేటర్ సర్క్యూట్స్ నుంచి మీకు
ఫ్రీక్వెన్సీస్ని మిక్సింగ్ చేసి మీకు మిక్సర్ సర్క్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. 2 బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ అండ్ ఏ డెసిషన్ సర్క్యూట్. బ్యాండ్ పాస్ ఫిల్టర్స్, డెసిషన్ సర్క్యూట్ ఏం చేస్తుందో మీరు ప్రీవియస్గా నేర్చుకున్నారు. నెక్స్ట్ ది ఎఫ్ఎస్కే ఆసిలేటర్ సర్క్యూట్. These two are connected to 2 band pass filters. These combinations act as demodulators and the decision circuit. Choose which output is more likely, same in that line, and select from any one of the detectors. The two signals have a minimum frequency separation. The two signals have a minimum frequency separation. For both of the demodulators, the bandwidth of each of them depends on their bit rate. The synchronous demodulator is a bit complex than asynchronous type. ఇది మీకు సింక్రోనస్ ఎఫ్ఎస్కే డిటెక్టర్. దీంతో మీకు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ నేర్చుకున్నారు. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, నెక్స్ట్ మాడ్యులేటర్లో మీకు 2 టైప్స్, అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ డిటెక్టర్స్. ఎఫ్ఎస్కే మాడ్యులేటర్, ఎఫ్ఎస్కే డిమాడ్యులేటర్లో 2 టైప్స్ నేర్చుకున్నారు.